కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరగని పని అంటూ మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల స్పష్టం చేశారు. తెలంగాణలో 17కి 17 సీట్లు గెలిచినా దేశంలో కాంగ్రెస్ గెలిచే ఎంపీ స్థానాల సంఖ్య 60 కూడా దాటదంటూ ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలోకి రాలేని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తుందంటూ ఈటెల ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పిస్తుందంటూ విమర్శించారు. అలాగే ఫోన్ ట్యాపింగ్పై కూడా సమగ్ర విచారణ జరపాలంటూ తెలిపారు. వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీగా, దేశాన్ని పాలించిన పార్టీగా అన్నిటికీ మేమే కారణమని చెప్పి వాళ్ళు డంకా బజాయించి చెప్తూ ఉంటారు. మరి గంత చరిత్ర కలిగినటువంటి ఆ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు స్వయంగా సోనియా గాంధీ గారు వచ్చిండ్రు, ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రు, రాహుల్ గాంధీ గారు కూడా వచ్చిండ్రు. ఒక్కొక్క జిల్లాలో పెట్టినటువంటి సభలో ఒక్కొక్క డిక్లరేషన్ కూడా చేసిపోయింది. వాళ్ళు వరంగల్లో రైతు డిక్లరేషన్ కావచ్చు, మహిళా డిక్లరేషన్ ఇంకో జిల్లాలో కావచ్చు, ఇట్లా అనేక డిక్లరేషన్, అనేక పాలసీలు వాళ్ళు ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీగా అనేకసార్లు ప్రశ్నించారు. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేటట్టు చేస్తూ ఉన్నాడు.